ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో జనసేన పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొంతమంది కావాలని పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారని నూనె మల్లికార్జున యాదవ్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యంగా స్టాండప్ కామెడీ పేరుతో కొంతమంది చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయురారోగ్యాలు కలగాలని, ఈరోజు ఆయన శాస్త్రశిక్త విజయవంతమైన దానిగా నెల్లూరులోని ప్రముఖ దేవస్థానం రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో జనకల గోత్రంతో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సమేతంగా వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని రాజరాజేశ్వరి అమ్మవారి గారి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో జన సైనికులు, వీర మహిళలు అందరూ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆయనకు వైద్యులు సలహా మేరకు వైద్యులు పరీక్షలు చేసి శాస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకొని శాస్త్రచికిత్స విజయవంతం చేసేటట్టు జరగడం జరిగింది. ఆయనకి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ధైర్య సాహసే లక్ష్మి, అన్ని ధైర్యాలు కూడా అష్టలక్ష్మిలు ఆయనకు సిద్ధించాలని అమ్మవారిని కోరడం జరిగింది. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చిన్న కంటి కింద చిన్న సర్జరీ చేయడం జరిగింది. అది విజయవంతంగా జరిగిందని చెప్పి వైద్యులు తెలిపారు. ఈరోజు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది అంటే కేవలం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క అభివృద్ధి. అదేవిధంగా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఆయన కూడా నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఇలా పవన్ కళ్యాణ్ గారికి బాగాలేదని, ఆరోగ్యంగా లేరని కొంచెం ఇక్కడ రాజరాజేశ్వరి గుడిలో పూజ జరగడం జరిగింది. అర్చన చేయించాము ఆయన పేరు మీద. ఆయన ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని, ఆయన ఆరోగ్యంగా బయటపడాలని